అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ గైస్. ఈ వీడియోలో మనము ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి, అలాగే ధనుష్ గారు నటించిన తేరే ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి, అలాగే దురంధర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ముందుగా లైట్ చేయకుండా రామ్ పోతినేని, భాగ్యశ్రీ ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారు ప్రధాన పాత్రలో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఒక సినిమా సూపర్ హిట్ ట్యాగ్ సొంతం చేసుకొని కూడా ఆ సినిమా కలెక్షన్స్ పైన రూపంలో ప్రభావం చూపలేకపోతుంది. సినిమాకి సూపర్ హిట్ ట్యాగ్ సొంతం రావడం జరిగింది, సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అయినప్పటికీ కలెక్షన్స్ అనేది ఎక్కువగా రావట్లేదు. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు, కానీ సినిమా బడ్జెట్ ని సినిమా వసూలు చేసే పరిస్థితుల్లో అయితే లేదు. సినిమా సేల్స్ జోన్ లోకి వెళ్ళాలంటే గ్రాస్ కలెక్షన్ రూపంలో దాదాపు 25 కోట్ల రూపాయలని వసూలు చేయాలి. నేను ఇప్పటి వరకు అయితే 25 కోట్ల రూపాయలని గ్రాస్ కలెక్షన్ రూపంలో, ఇండియా గ్రాస్ కలెక్షన్ రూపంలో ఇప్పటి వరకు వసూలు చేయలేదు. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 భాషల నుంచి కలిపి సినిమాని తెలుగులో ఇంకా కన్నడ లాంగ్వేజ్ లో 2 లాంగ్వేజ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఎక్కువ కలెక్షన్స్ వస్తుంది ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్ నుంచే. సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 15 కోట్ల 58 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,61 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు, అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,35 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 6 రోజుల్లో 18 కోట్ల 54 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 22 కోట్ల 17 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా రామ్ పోతినేని, భాగ్యశ్రీ ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారు ప్రధాన పాత్రలో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. మరి సినిమా బడ్జెట్ రికవరీ చేసే పరిస్థితుల్లో అయితే సినిమా అయితే లేదు. గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళాలంటే కనీసం 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేయాలి. ఇప్పటి వరకు దాదాపు 22 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తుంది. కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో ఆ గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేసే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. వచ్చేసి రణ్వీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇండియాలో 5 కోట్ల 1 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 2వ రోజు శనివారం బుకింగ్స్ రూపంలో 1,32 లక్షల రూపాయలని మనం రిపోర్ట్ తీసుకునే సమయానికి వసూలు చేసింది. అలాగే 3వ రోజు సండే రోజు దాదాపుగా 2 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో, వీకెండ్ 3 రోజులు రావడం జరిగింది. కాబట్టి దాదాపు ఇండియాలో 8 కోట్ల 68 లక్షల రూపాయల బుకింగ్స్ వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ నుంచి, విదేశాల నుంచి దాదాపుగా 3 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి, మన ఇండియన్ మార్కెట్ నుంచి, 2 మార్కెట్ల నుంచి కలిపి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 95 లక్షల రూపాయలని ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 2 రోజుల సమయం ఉంది కాబట్టి బుకింగ్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా 50 కోట్ల ఓపెనింగ్ తో అయితే సినిమా మొదలు కావడం జరుగుతుంది అని చెప్పి ట్రేడ్ పండితులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి, ట్రైలర్ కి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. పర్సనల్ గా నా ఒపీనియన్ కూడా చెప్తున్నాను, టీజర్ ఇంకా ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చాయి. సో ఏంటంటే, సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా బాలీవుడ్ లో మరొక బ్లాక్ బాస్టర్ సినిమా లోడ్ అవుతున్నట్టే. ఇక ఫైనల్ గా ధనుష్ గారు, కృతి సెరన్ వీరిద్దరు ప్రధాన పాత్రలు నటించిన తేరే ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత ఒక తమిళ్ హీరో పోయి బాలీవుడ్ మార్కెట్ లో రికార్డు బద్దలు కొడుతున్నాడు ధనుష్ గారు. బేసిక్ ఈ సినిమాని 3 భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది, తెలుగు, హిందీ, తమిళ్. బట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువగా హిందీ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగులో ఇంకా తమిళ్లో ఈ సినిమాని ప్రాపర్ గా ప్రమోషన్ అయితే చేయలేదు. ఇంత మంచి సినిమాని తీసుకొచ్చినప్పుడు, బాలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నప్పుడు సినిమాని ప్రాపర్ గా ప్రమోషన్ చేస్తే బాగుండేది అని చెప్పి పర్సనల్ గా నా ఒపీనియన్. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 55 కోట్ల 17 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది, అన్ని భాషల నుంచి కలిపి. కాకపోతే 55 కోట్ల 17 లక్షల రూపాయల్లో దాదాపు 51 కోట్ల రూపాయలు కేవలం హిందీ నుంచి మాత్రమే వసూలు చేయడం జరిగింది. మిగతా 4 కోట్ల రూపాయలు తెలుగు ఇంకా తమిళ లాంగ్వేజ్ నుంచి వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 82 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 9 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3 భాషల నుంచి కలిపి 73 కోట్ల 24 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 87 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ధనుష్ గారు, కృతి సెరన్ ప్రధాన పాత్రలో నటించిన తేరే ఇష్క్ మేన్ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
96,10,00,000 వసూలు చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకొని కొద్దిగా బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేస్తుంది. ఎందుకంటే బడ్జెట్ వచ్చేసి 90 కోట్ల రూపాయలు విత్ ప్రమోషన్స్ తో కలిపి. సో 5 రోజుల్లో తన బడ్జెట్ మించి వసూలు చేస్తుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఒక 150 కోట్ల వరకు వెళ్తుందని చెప్పి ఒక అంచనాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు దురంధర్ సినిమా పాన్ ఇండియా వైజ్ గా రాబోతుంది, అలాగే అఖండ 2 సినిమా పాన్ ఇండియా వైజ్ గా రాబోతుంది. కాబట్టి ఈ సినిమాలకు కానీ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కొద్దిగా తగ్గి కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ లాంగ్ రన్ లో మెల్లమెల్లగా అయినా సరే సినిమా 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య వసూలు చేస్తుంది అని చెప్పి ట్రేడ్ పండితులు అయితే అంటున్నారు. సో ఫైనల్ గా ఇదన్నమాట ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి దురంధర్ మూవీకి సంబంధించి తేదీ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో రెగ్యులర్ గా మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.